నమస్తే అండి రామారావు గారు. నమస్తే. విజయ్ దేవరకొండ గారు లైగర్ సినిమా తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. అవును. అప్కమింగ్ హీరోలు, సీనియర్స్, లేకపోతే మధ్యస్థంగా ఉన్న హీరోలు ఏదో ఒక న్యూస్తో బయటకు వస్తూ ఉన్నారు. అవును. బట్ విజయ్ దేవరకొండ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అంతేకాకుండా మౌనంగా ఉంటున్నారు. అవును. ఏంటి ఈ మౌనం వెనుక ఉన్న అర్థం? అదే నాకు కూడా అదే అర్థం సమస్య కావట్లేదు. వచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆ లైగర్ సినిమాని యాక్ట్ చేయడం ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అనుకుంటాను నేను. అది ఊహించని డిసప్పాయింట్ చేసింది. తర్వాత ఆయన రెమ్యూనరేషన్ వదులుకున్నాడు, తర్వాత రెప్యుటేషన్ కూడా వదులుకున్నాడు. ఆయన మీద ఒక వర్గం కుట్ర పన్ని ఆయన తాలూకు సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అయిందనే ప్రచారం చేశారు. ఆ విషయాలన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే విజయ్ దేవరకొండ తాలూకు సన్నిహితులు, సంబంధికులతో నాకు స్నేహం ఉంది కనుక ఆ విషయాలన్నీ తెలుసు మాట. ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ప్రజలు చూసి బాగుంది లేదా బాగలేదంటే అర్థం ఉంది, కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే దానికి ఒక ఫ్లాప్ టాక్ని స్ప్రెడ్ చేయడం బాగలేదు. నాకు ఇప్పుడు ఆ శోభన్ బాబు నాకు ఆత్మీయంగా ఉంటున్న రోజుల్లో ఒక జోక్ చెప్పేవాడు అన్నమాట. ఇండస్ట్రీలో అన్నట ఇలాగ క్లాప్ కొట్టగానే ఆ పక్క ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ క్లాప్ కొడితే అక్కడ ఫ్లాప్ కొట్టేవారట. అంటే క్లాప్ కొట్టగానే ఫ్లాప్ అనేవారట అక్కడ. అలా ఉంటుందండి ఇండస్ట్రీ. అందువల్ల అట్లాంటి నైజం ఉన్న ఇండస్ట్రీ మొత్తానికి కొంతమంది యాక్టర్స్ తాలూకు జీవితాన్ని, భవిష్యత్తుని బలిగోరుతుంది. అలా బలిగోరిన వ్యక్తుల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అయితే విజయ్ దేవరకొండ చాలా మంచివాడు, చాలా ఐడియాలజీ ఉన్నవాడు, సమాజానికి ఏదో మంచి చేద్దాం అనుకునేవాడు. తర్వాత ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా తీసుకునేవాడు. అలా కాకపోతే పూరి జగన్నాథ్ 2 కోట్లు ఇచ్చినట్టయితే ఇప్పుడు నాకెందుకండి 2 కోట్లు, మీరు ఏదో ఖర్చు ప్రొడక్షన్ ఖర్చులు అవుతున్నాయి కదా మీరు పెట్టుకోండి తర్వాత ఇద్దరు అని చెప్తారా? చెప్పరు. తర్వాత ఏంటంటే ఆ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు. తెర విచిత్రం ఏంటంటే లైగర్ సినిమా ఫెయిల్ అవ్వలేదు, డిజాస్టర్ కాదు, ఎకనామికల్గా దెబ్బతీయలేదు. లైగర్ సినిమాకి 135 కోట్ల కలెక్షన్ వచ్చింది. తెలుసా? చాలామంది తెలియదు. అది నాకు ముఖ్యమైన వాళ్ళ ద్వారా తెలిసింది. 135 కోట్ల కలెక్షన్ వచ్చిందంటే ఒక 25 కోట్ల లాభం వచ్చినట్టు కదా. కోటి అంటే వాటి 30 అంటే వాళ్ళు 110 కోట్లు 11 కోట్లు అంటే 100 కోట్ల మీద కొంచెం ఏదో చిల్లర అయినట్టయితే 135 కోట్లు వచ్చిందంటే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉన్నట్టు కదా. కనీసం 10 కోట్లు పెంచి బెనిఫిట్ ఉంది కదా. ఆయన ఎక్కడ నష్టపోయాడు, ఎక్కడ నష్టపోలేదు. ఇప్పుడు డబ్బులు ఎవరికి ఇచ్చారంటే ఎవరు మానేశాడు, ఎవరికి ఇవ్వలేదు డబ్బులు. ఈయనకి మన విజయ్ దేవరకొండ ఇవ్వలేదు. ఆయన కూడా మైక్ టైసన్కి కూడా చాలా తక్కువ డబ్బులు ఇచ్చాడు. టెక్నీషియన్స్ కూడా డబ్బులు అట్టే పెట్టాడు. ఇలాగా ఇప్పుడు డబ్బులు వచ్చిందో రాలేదని డబ్బు వచ్చిందన్నమాట. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఇప్పుడు మనకి ఖుషి సినిమా ఒకటి ఉంది. మనకి సమంత ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆ ఖుషి సినిమా కూడా 65% షూటింగ్ పార్ట్ పూర్తయింది. మిగతా షూటింగ్ పార్ట్ పూర్తి అవ్వాలన్నమాట. దానికి నేను పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయాలంటే ఆవిడకి ఆరోగ్యం బాగుండాలి. అదొకటి ఉంది. తర్వాత ఒక 200-300 కోట్ల బడ్జెట్తో ఇంకో 2 సినిమాలు కొత్త సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరానికి సరిపోతాయి అన్నమాట. ఆయన మౌనం వెనక ఏముందయ్యా అంటే మొత్తం 3 సినిమాలు ఉంది లోడు. ఆ 3 సినిమాలు కూడా ఇంతకుముందులాగా కొంచెం ఒక తొందరపాటుతో సినిమా చేయకుండా సినిమా కథ గమ్మం ఇష్యూ అంతా బాగా ఆలోచించుకొని సినిమా చేసేటువంటి ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ఈ మౌనం వహిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ ఎవరినైనా అమాంతంగా ఎత్తేను కలదు, అద్దె పాతాళానికి తోసేను కలదు చెప్తూ ఉంటారు. ఒక టైంలో ఒక మంచి హీరోగా లేకపోతే ఒక లవ్లీ క్యారెక్టర్స్ చేస్తూ మంచి రొమాన్స్ చేస్తూ ఎదిగిన ఉదయ్ కిరణ్ని అలాగే కిందకు తొక్కేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండను కూడా అలాగే తొక్కేద్దాం అనుకుంటున్నారు అని
విజయ్ గారి ఫ్యాన్స్ కావచ్చు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అవును. అలాంటిది ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా విజయ్ సరౌండింగ్స్? అలాంటివి జరుగుతుందని కూడా ఏంటి, సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అని పెద్ద ట్రోల్స్ చేస్తూ పెద్ద మెసేజ్లు పెడుతూ చాలా యాగి చేశారు. అయితే ఆయన కొంచెం ఎందుకు ఇండస్ట్రీలో మనం గొడవ పడ్డం అనే ఆలోచనతో ఆగిపోయి ఉండొచ్చు. మరి ఆయన ఉద్దేశం ఏమిటో గొడవ పడలేదు, అది మాత్రం ఆయన సంయమనం పాటించినట్టే. కనుక మిగతా సినిమాల మీద ఆయన ఒకటే అంటాడు, మనం ఇక్కడ ఎవరు డైరెక్టరు ఎవరు హీరో అని చూడరు, కంటెంట్ బాగా నచ్చినట్టయితే ప్రేక్షకులకి, సినిమా ప్రేక్షకులు మనసుని హత్తుకున్నట్టయితే డెఫినెట్గా చూస్తారు అన్నదే విజయ్ దేవరకొండ తాలూకు అభిప్రాయం. పక్కనే కదా వాళ్ళ ఆఫీసు. అందువలన విజయ్ దేవరకొండ మాత్రం ఎప్పుడూ పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉంటాడు, నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోడు. నా సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్గా చూస్తారు, ఇది వీళ్ళ వాళ్ళని చూడరు. కంటెంట్ లేకపోతే పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు సినిమాలు కూడా చూడరు. అదే ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీతోనే ఇప్పుడు సినిమాలు కథలు తయారు చేసుకుంటున్నాడు అన్నమాట. చిన్న చిన్న హీరోలుగా ఉన్న హీరోస్ని పెద్ద హీరోలుగా చేసింది పూరి జగన్నాథ్ గారు. ఆయన డైరెక్షన్ లో వచ్చారంటే ఒక మాస్ ఎలిమెంట్ తో హీరోల గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తారు. బట్ విజయ్ దేవరకొండకి ఆ పూరి జగన్నాథ్ గారే శాపంగా తయారయ్యారా, ఏమనుకోవాలి? మనకి పూరి జగన్నాథ్ గారిలో రెండు ఉన్నాయమ్మా. పూరి జగన్నాథ్ గారు అంటే చాలా ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని నేను. అట్లాంటి వ్యక్తి ఏంటంటే సినిమా అయితే పెద్ద సూపర్ హిట్ అవుద్ది, రెండో సినిమా ఎక్కడైనా దెబ్బతిన్నదంటే అసలు కళ్ళు మూసుకొని సినిమా కట్ చేసాడేమో అనిపిస్తుంది అన్నమాట. లైగర్ సినిమా ఎంత బాగా తీయొచ్చమ్మా. లైగర్ పోకిరి సినిమా ఎంత బాగా చేశాడు. ఇప్పటికి కూడా మహేష్ బాబు తాలూకు ఆ క్యారెక్టర్ని కానీ ఆ యాటిట్యూడ్ని కానీ మనం మర్చిపోలేం కదా. అందువలన మరి అట్లాంటిది ఎందుకో మరి పూరి జగన్నాథ్ కొంత మైకంలో పడిపోయి సినిమా మీద దృష్టి లేక సినిమాని ఫెయిల్, అంటే అంత పెద్ద మెజరబుల్ ఫ్లాప్ అనే పేరు తెచ్చుకున్నారు. దాని డబ్బులు దాన్ని రావచ్చు, కానీ ఫ్లాప్ అనే ఒక రాజముద్ర వేశారు ప్రేక్షకులు అందరూ. అందరూ ఎదురు చూస్తున్నారు అన్నమాట. విజయ్ దేవరకొండ తాలూకు సినిమా ఫ్లాప్ అవ్వకపోద్దా మనం పార్టీ చేసుకోపోతాం అని చెప్పేసి. విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలామంది పార్టీలు చేసుకున్నారు. ఇండస్ట్రీలో దౌర్భాగ్యం ఉంది. అంటే వాడు ఎలా పోయినా పర్వాలేదు, పక్కడు పోయినట్టు ఇక్కడ పార్టీ జరుగుతుంది. అది అంటే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కనుక జాగ్రత్త పడుతున్నాడు విజయ్ దేవరకొండ. వాళ్ళ ఫాదర్ కూడా మంచి పరిశ్రమ గురించి, పరిశ్రమలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి బాగా తెలిసిన వ్యక్తి. అది అందువల్ల ఈ విజయ్ దేవరకొండ తాలూకు మౌనానికి కారణం ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్స్ని చాలా ఒక పెర్ఫెక్షన్తో బయటికి రిలీజ్ చేద్దామని ఆలోచనతో ఉన్నాడు. అది చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. ప్రేక్షకులకి ఒకసారి విజయ్ దేవరకొండని టచ్ చేద్దామన్న ఆలోచనతో మనం చెప్తున్నమాట. డెఫినెట్గా ప్రేక్షకులు ఎప్పుడూ విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి ప్రేక్షకులు వాని వంటే ఉంటారు. అది మనం తెలియజేసేది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు బౌన్స్ బ్యాక్ తో వస్తారనుకోవచ్చు. డెఫినెట్గా మంచి అందం అండి, మంచి బ్యూటిఫుల్ బ్యాలీనెస్ ఉంది. ఇంచుమించు ప్రభాస్కి ఎంత పర్సనాలిటీ ఉందో విజయ్ దేవరకొండకు కూడా అంత పర్సనాలిటీ ఉంది. పైగా ప్రభాస్ కంటే ఈ యూత్ లేడీస్కి విపరీతమైనటువంటి అభిమానం విజయ్ దేవరకొండ కనుక ఎప్పుడైతే ఆ యూత్ మెచ్చుకున్నారో లేడీసు, ఇంకా వాళ్ళకి తిరుగులేదు. మరి శోభన్ బాబు ఎంతకాలం రూల్ చేశాడు ఇండస్ట్రీని, అలాగే ఈయన కూడా డెఫినెట్గా మంచి సినిమాలతో వస్తాడని మనం అనుకుందాం, నమ్ముదాం. సో నెక్స్ట్ విజయ్ దేవరకొండ మంచి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.